ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చేత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ద్వీపములారా నా మాట వినుడి, దూరములున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. అవును, దేవుడి ఒక మాట మనం వినేవారిగా, ఆయన స్వరాన్ని వినేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన తల్లి గర్భమందే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన కొరకు ఆయన చేతి నీడలో మనల్ని దాచి మెరుగుపెట్టిన అంబుగా చేసి ఆయన అంబుల పొదిలో ఆయన మూసిపెట్టి దాచుకున్న దేవుడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడు అని దేవుడు మనల్ని పిలుచుచున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగరుడవే దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ మాట మేము వినినప్పుడు దేవా, అయ్యా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో తల్లి గర్భంలో మేము పుట్టక ముందే దేవా, పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేలు, నువ్వు నా సేవకుడు అని దేవా, అయ్యా ఇదిగో పేరు పెట్టి పిలుచున్నవాడానికి కొందరు చెల్లిస్తున్నారు. నీ కొరకు ఉపయోగపడే దేవా, పాత్రగా దేవా, మెరుగుపెట్టిన అంబుగా దేవా, అయ్యా ఇదిగో నీ అంబుల పొదిలో దేవా మమ్మల్ని దాచుకుంటున్నవాడానికి కొందరు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ పనికొచ్చే పాత్రలుగా దేవా ఆను దినము దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరిచి నీ స్వరాన్ని వినిపించి దేవా నీకు ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని చేసుకుంటున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట గొప్పదయ్యా, నీ వాక్యము న్యాయమైనదయ్యా. అయ్యా, నీ వాక్యము జీవము గలదైన దేవా. అటువంటి వాక్యాన్ని వినడానికి దేవా ఆసక్తితో దేవా, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ సన్నిధి చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపి దేవా, అయ్యా నీ బలమైన పాత్రలుగా దేవా, అయ్యా నీ నామాన్ని కనపరిచేవారిగా దేవా, అయ్యా ఇదిగో స్వరాలు దేవా, వారికి ఇచ్చిన స్వరాలు దేవా ఎత్తిపెట్టి నేను స్తుతిస్తుండగా దేవా, అయ్యా ఇదిగో ఘనమైన నీ నామాన్ని కనపరుస్తుండగా దేవా నీ ఆత్మతో వాళ్ళని అభిషేకించబడుచున్నానయ్యా. మహోన్నతి దానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా, ఇదిగో తండ్రి ఆ దేవా, ఇదిగో మేము ప్రార్థన చేసినప్పుడు దేవా, అయ్యా మేము మొర్ర పెట్టినప్పుడు దేవా మాకు ఉత్తరం ఇస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము చేసిన ప్రతి ప్రార్థనకు దేవా నువ్వు జవాబు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా శ్రమలో, దుఃఖంలో, కన్నీటిలో దేవా, కష్టాల్లో, నష్టాల్లో దేవా, మా సుఖ సౌఖ్యంలో దేవా నువ్వు మాకు తోడుగా ఉండి దేవా సమస్తాన్ని మేము అడిగిన ప్రతి దాన్ని దేవా మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో మరో దినాన్ని ఇచ్చి దేవా నిన్ను గనపరచడానికి దేవా, నిన్ను స్తుతించడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సన్నిధికి దేవా పేరు పెట్టి పిలుచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆత్మను మా మధ్య ఉంచబడవచ్చున్నాను. మేము స్తుతిస్తుండగా దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుకమడవచ్చున్నాను. మేము ప్రార్థన చేస్తుండగా దేవా మా ప్రార్థన దేవా నీ సన్నిధికి నైవేద్యం వలే దేవా ధూపం వలె సన్నిధి చేర్చుకోవడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మేము వాక్యము ధ్యానిస్తుండగా దేవా మాకు ఆత్మీయ జ్ఞానము దాయిచేయమడవచ్చున్నాను. మరుగైన సంగతులను మాకు తెలియజేయమడవచ్చు దేవా. అయ్యా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి బలపరచవచ్చున్నాను. విశ్వాసంలో భాగ్యవంతులుగా దేవా మమ్మల్ని అభివృద్ధి దాయిచేయమడవచ్చు దేవా. ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు ఉండి నడిపించమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. From Joy's family, we are wishing you very, very happy birthday, Annaya. Thank you. హ్యాపీ బర్త్డే నాన్న అరుణ్. Thank you, Atta. Praise the Lord. రండి సువార్త సునాదముతో, రంజిల సితారనాదముతో,
ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నిదానముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిల సిలువ నిదానముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిల సిలువ నిదానముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణ అధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిల సిలువ నిదానముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెనమూర్తి. రండి సువార్త సునాదముతో, రంజిల సిలువ నిదానముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిల సిలువ నిదానముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఆయన సన్నిధిలోకి సువార్త చేస్తూ, సునాదము చేస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెట్టే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆరాధనలో రెండవ పాటగా అమోఘ వాళ్ళ చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించెదము, ప్రణుతించెదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ప్రార్థించెదము, ప్రణుతించెదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే
మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థించెదము ప్రణుతించెదము ప్రార్థనాలించుమా దేవా. ప్రణుతులు చేకొనుమా. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు. నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు. నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. గెత్సేమనే మాకు నేర్పించుమా. గెత్సేమనే దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా నీవిస్తానంటి దేవా. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా నీవిస్తానంటివి దేవా. అడుగుచుంటే అనుగ్రహించుమయా. అడుగుచుంటే దేవా అనుగ్రహించుమయా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. సింహాల బోనైనా చలించలేదయ్యా. సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. సింహాల బోనైనా చలించలేదయ్యా. సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. మా ప్రతిబంధ తెంచి నడిపించుమా. మా దేవా తెంచి నడిపించుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థించెదము ప్రణుతించెదము ప్రార్థనాలించుమా దేవా. ప్రార్థన చేకొనుమా. ఏలియా ప్రార్థింప అగ్ని కురిపించావు. నీ ఆత్మతో మమ్ము మండించు దేవా. ఏలియా ప్రార్థింప అగ్ని కురిపించావు. నీ ఆత్మతో మమ్ము మండించు దేవా. ప్రక్షాళన చేయుమయ్యా దేవా. ఉజ్జీవము నీయుమా. ప్రక్షాళన దేవా. ఉజ్జీవము నీయుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థించెదము ప్రణుతించెదము ప్రార్థనాలించుమా దేవా. ప్రణుతులు చేకొనుమా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి ఆరోన్ 15వ జన్మదిన సందర్భముగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. దీన్ని తెలుగులో ప్రశాంత చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. తెలుగులో ప్రశాంత్. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. Psalms chapter 91 verse 14. Because he has set his love on me, therefore will I deliver him. I will set him on high because he has known my name. May God bless this verse. Amen. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ ప్రియ కుమారుడు అహరోన్ పుట్టినరోజు సందర్భముగా మేమందరము ప్రభువా తెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా ఇట్టి రీతిగా ఈ జూమ్లో కూడుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవై ఉంటున్నావు ప్రభువా. నీకంటే గొప్ప దేవుడు, నీకంటే నమ్మదగినటువంటి దేవుడి లోకంలో ఇంకెవ్వరూ లేరు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ రాత్రి అయినా మరి ఈ యొక్క 15వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవుని పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని మాటలను మేము ధ్యానము చేయనై ఉండగా, దేవా మీ ఆత్మ సహాయము నడిపింపు నాకు మాకు అందరికీ దయచేయమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, ఈ కూడికంతా ఆశీర్వాదకరముగా జరుగులాగునని, కృప సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలపు ఆరాధనలో మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనము. తెలుగులో నేను చదువుతాను, ఇంగ్లీష్లో ఆరోన్ చదువుతాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. Because he has set his love upon me, therefore will I deliver him. I will set him on high, because he hath known my name. May God bless this verse. Amen. ఆమేన్. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్. ఈరోజు మరి ఆరోన్ 15వ జన్మదినాన్ని, పుట్టినరోజుని జరుపుకుంటున్న ఈ సందర్భంగా మనందరం కూడా ఈ బర్త్డే సర్వీస్లో ఇలాగా తెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా కలుసుకోవడం నిజంగా నేను అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జన్మదినం అనేది, పుట్టినరోజు అనేది కేవలము ఒక సంవత్సరము మనకు వయసు పెరిగింది అని గుర్తు చేసుకునేటటువంటి రోజు కాదు. ప్రతి పుట్టినరోజు కూడా మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే, నేను 15 నుంచి 16కి వచ్చాననో, లేకపోతే 14th నుంచి 15కి వచ్చాననో, ఒక సంవత్సరము నా జీవితంలో యాడ్ అయ్యింది, నేను వయసులో పెద్దవాడినయ్యానని గుర్తు చేసుకునేటటువంటి రోజు కాదు. కానీ దేవుడు ఎందుకని నాకు ఈ ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఎందుకని నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నా జీవితంలో దేవుడు ఏమి చేయబోతున్నాడు,
ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు అనేటటువంటి ప్రశ్నలను ఆలోచించుకునేటటువంటి రోజు పుట్టినరోజు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ పుట్టినరోజు సందర్భముగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. ఈ ఒక్క వచనంలో ఎన్నో విషయాలు మనము ఆరోన్ జీవితంలో, ఆరోన్ భవిష్యత్తులో దేవుడు చేయబోతున్నటువంటి ఎన్నో విషయాలను సత్యాలను మనము గ్రహించగలుగుతాం. మొదటిగా దేవుడు ముందుగా చూసేటటువంటిది మన యొక్క టాలెంట్స్ని, మన యొక్క సక్సెస్ని, మన యొక్క విజయాలని, మన గొప్పతనాన్ని కాదు, కానీ దేవుడు ముందుగా మనలో చూసేటటువంటిది మన యొక్క ప్రేమను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అంటున్నాడు దేవుడు. 91వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అంటే దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు మనలో అంటే, మనము ఆయనను ప్రేమించుచున్నాము గనుక. మనలో దేవుడు చూస్తున్నది ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటున్నామా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇలా చెప్పట్లేదు అతడు గొప్పవాడు గనుక, దేవుడు ఇలా చెప్పట్లేదు అతడు ధనవంతుడు గనుక, దేవుడు ఇలా చెప్పట్లేదు అతడు తెలివైన వాడు గనుక, దేవుడు ఇలా చెప్పట్లేదు అతడు మోస్ట్ సక్సెస్ఫుల్ గనుక. నో మ్యాటర్, నువ్వెంత సక్సెస్ఫుల్ అయినా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వు ధనవంతుడివైనా, తెలివైన వాడివైనా, ఇవేమీ దేవునికి అవసరం లేదు. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క 91వ కీర్తన 14వ వచనం ద్వారా మనము గ్రహించాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని దృష్టిలో ఒక మనుష్యుని యొక్క జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి? మన ఆధ్యాత్మిక జీవితంలో, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో, భక్తి కలిగినటువంటి జీవితంలో ఒక మనుష్యుడికి ఉండాల్సినటువంటి మొదటి అర్హత ఏంటి అంటే, దేవుడిని ప్రేమించడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం. ఎందుకంటే దేవుడిని ప్రేమించటము ద్వారానే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోన్, నీ జీవితంలో ఎన్నో విజయాలు రావచ్చు. భవిష్యత్తులో నువ్వెంతో గొప్ప చదువులు చదువుకోవచ్చు, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు, ఉన్నతమైనటువంటి స్థానంలో నీ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటికంటే కూడా, నీ యొక్క విజయాల కంటే, నీ చదువు కంటే, నీ ఉద్యోగం కంటే, నీ ప్రతిభ కంటే, నీ ఉన్నతమైనటువంటి స్థితి కంటే కూడా దేవుడు ప్రాముఖ్యముగా నీలో చూసేది ప్రేమించే హృదయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడిని ప్రేమించే హృదయం నీలో ఉండాలి. ఎన్నటన్నటికీ కూడా నీలో ఉండాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రేమించేటటువంటి హృదయం. దేవుడిని ప్రేమించే హృదయము గనక నీవు కలిగి ఉంటే, ఈ 91వ కీర్తనలో చెప్పబడినటువంటి, ప్రత్యేకించి 14వ వచనంలో చెప్పబడినటువంటి దీవెనాశీర్వాదములు నీకు తోడుగా ఉంటాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. కాబట్టి ఎందరైతే దేవుడిని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉంటారో, దేవుడు వారికి ఇచ్చేటటువంటి మొదటి బహుమానం ఏమిటి అంటే, హీ విల్ రెస్క్యూ దెమ్. దేవుడు వారిని తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఇక్కడ తప్పించదను అనేటటువంటి మాటలో మనము దేవుని యొక్క రక్షణను చూస్తాం, ఆయన సంరక్షణను చూస్తాం, ఆయన విడిపింపును చూస్తాం, ఆయన డివైన్ ప్రొటెక్షన్ అని మనం ఈ మాటలో చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. కాబట్టి అహరోన్ జీవితంలో
నువ్వు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు ముందే తొలగిస్తాడని కాదు, నీ జీవితంలో సమస్యలే రావని కాదు, కానీ సమస్యల గుండా నువ్వు వెళ్ళినా కూడా దేవుని యొక్క మైటీ ప్రొటెక్షన్, దేవుని యొక్క డివైన్ ప్రొటెక్షన్ నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు నీవు దేవుడిని ప్రేమించేవాడిగా ఉంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. అయితే వీటన్నిటిలో కూడా నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని దయాహస్తము నీకు తోడుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. అందుకే దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు వచ్చాయి. దావీదు జీవితంలో గొలియాతు వచ్చాడు. దావీదు జీవితంలో శత్రువుగా సౌలు కూడా మరి వెంటబడి తరిమాడు. దావీదు జీవితంలో శత్రువులు వచ్చారు, యుద్ధాలు వచ్చాయి, ప్రమాదాలు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు దావీదు చేతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 23వ కీర్తన 4వ వచనం, 23వ కీర్తన 4వ వచనంలో దావీదు చెప్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. చదువుదామా ఇన్ ఇంగ్లీష్? Psalms 23 verse 4. Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. Yes. So even though I will walk through the darkest valley, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను కూడా నేను భయపడను. దేవుడిని ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి, దేవుడు తప్పిస్తాడు కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఆరన్, నీ జీవితంలో కూడా రాబోయే సంవత్సరాల్లో, రాబోయే దినాల్లో కొన్ని రకాలైనటువంటి భయాలు రావచ్చు, డార్కెస్ట్ వ్యాలీస్ రావచ్చు, గొలియాతులు రావచ్చు దావీదు జీవితంలో వచ్చినట్టు. కాబట్టి ఒకవేళ క్లోజ్డ్ డోర్స్ నీ జీవితంలో రావచ్చు, కానీ దేవుడు నీతో ఉంటే, నీవు దేవుడిని ప్రేమించే అనుభవాన్ని గనక కలిగి ఉంటే ఖచ్చితముగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఎన్ని రకాల పరిస్థితులు, ఎన్ని రకాల ఛాలెంజెస్ వచ్చినా కూడా, నీ జీవితంలో వచ్చేటటువంటి శ్రమలన్నిటికంటే కూడా నీ దేవుడు గొప్పవాడు అనేటటువంటి సత్యాన్ని ఎప్పుడూ కూడా త్రూఅవుట్ యువర్ లైఫ్ యు రిమెంబర్ దట్ యువర్ గాడ్ ఈజ్ మైటీ గాడ్. నీ దేవుడి కంటే ఇంకా ఏది కూడా ఈ లోకంలో గొప్పది లేదు. కాబట్టి సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిలో దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నౌ యు ఆర్ టర్నింగ్ ఇంటూ 16. యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ 15th బర్త్డే. 15 సంవత్సరాల వయసులో నువ్వు చూజ్ చేసుకోవాల్సింది, నువ్వు ఎన్నిక చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమను. దేవుణ్ణి ప్రేమించడాన్ని నువ్వు చూజ్ చేసుకోవాలి. ఈ యవ్వనములోనికి ప్రవేశిస్తున్నటువంటి ఈ వయసులో, ఈ టీనేజ్లో 16వ సంవత్సరములో అడుగు పెడుతుండగా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏజ్, చాలా ముఖ్యమైనటువంటి దశ నీ జీవితంలో. ఈ వయసులో మనిషి తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేటటువంటి వయసు ఇది. నీ యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకునేటటువంటి వయసు ఇది. కాబట్టి ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వయసులో ఉన్నటువంటి స్నేహాలు నిన్ను ప్రభావితం చేస్తాయి. ఈ వయసులో ఉన్నటువంటి సోషల్ మీడియా నిన్ను ప్రభావితం చేస్తుంది, చదువు ప్రభావితం చేస్తుంది, ఈ లోకంలో ఉన్న ఆలోచనలు, ప్రపంచం యొక్క ఆలోచనలు నిన్ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ వయసులో ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ టుడే, సిన్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ 16 ఏజ్. కాబట్టి
ఈరోజు నువ్వు తీసుకోవాల్సినటువంటి ఒక తీర్మానం ఏంటంటే, నేను ఎవరి మాట వింటాను? నేను ఎవరి మాట వినాలి? లోకంలో నేను ఎవరి మాట వినాలి? బైబిల్ గ్రంథంలో ఒక యువకుడు ఉన్నాడు, దానియేలు మరి యవ్వనములో ఉన్నాడు, ఒక యువకుడు. కానీ అతడు బబులోన్లో ఉన్నాడు. అతని చుట్టూ ఉన్నటువంటి సమాజము భయంకరమైనటువంటి సమాజము, దేవుని భయము లేని సమాజంలో దానియేలు ఉన్నాడు. అయినప్పటికీ కూడా దానియేలు తన హృదయములో నిర్ణయించుకున్నటువంటి ఒక మాట. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. చాలు, ఇంగ్లీష్లో చదువుదాం. But Daniel resolved not to defile himself with the royal food and wine, and he asked the chief official for permission not to defile himself this way. Now God has caused the official to show favor and compassion to Daniel. ఎస్, చూడండి, మరి రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రుడు కాకుండునట్లు తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించుకొని తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యంగ్ ఏజ్లో ఒక యువకుడైనటువంటి దానియేలు అపవిత్రత నన్ను అంటకూడదు, నేను అపవిత్రుడుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశములో, బబులోను దేశములో వారు బలులర్పించినటువంటి మాంసాన్ని తీసుకొస్తారు, రాజుకి బలులర్పించినటువంటి ఆ మాంసాన్ని భుజిస్తారు. కాబట్టి నేను వాటిని తినుట ద్వారా నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని ఒక తీర్మానం తీసుకున్నాడు. దానియేలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము అతడి యొక్క భవిష్యత్తు విజయాలకి మొదటి అడుగయ్యింది, తొలి అడుగయ్యింది. కాబట్టి యవ్వన దశలో ఉన్నటువంటి మనము, మీరు ఏం చేయాలంటే దానియేలు వలె తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మీ యొక్క భవిష్యత్తుకి పునాది ఎక్కడ పడుతుంది అంటే లోకము నుండి మీరు వేరవ్వాలి. ఎందుకంటే మీరు దేవుడిని ప్రేమించేవారు కాబట్టి, దేవుని పిల్లలు కాబట్టి మిమ్మల్ని అపవిత్రపరిచేది ఏది కూడా మీ దగ్గరకు రాకుండా దానియేలు వలె మీరు జాగ్రత్త పడితే రేపు దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద మీరు అధిరోహించగలిగేటటువంటి స్థితికి వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయము తొలి అడుగు అవుతుంది, మొదటి అడుగు అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు ముందు తన హృదయాన్ని కాపాడుకున్నాడు, తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనము దేవుని పిల్లలుగా ఉండాలి. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆరోన్, నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, నేను దేవునికి చెందిన వాడిని, నా జీవితము దేవునికి చెందింది, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. సో సమస్తము కూడా నా జీవితము దేవునిదే, నా జీవితం దేవుడికి చెందిందే, నేను దేవుడికి చెందిన వాడిని, నా భవిష్యత్తు నా దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి నేను నా దేవుని మాటే వింటాను, నేను నా దేవుడికే లోబడి ఉంటానని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితముగా దానియేలు వలె నీ జీవితము కూడా వర్ధిల్లుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. రెండవ మాట చూస్తే ఈ 14వ వచనంలో రెండవ మాట, అతడు నా నామమెరిగిన వాడు గనుక, అతడు నా నామమెరిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మన దేవుడి గురించి మనం తెలుసుకోవడం, మన దేవుడు ఎవరో తెలుసుకోవడం. మన దేవుడు ఎవరో తెలుసుకోవడం అంటే జీసస్ ఈజ్ అవర్ గాడ్ అని తెలుసుకోవడం కాదు, దేవుని పేరు తెలుసుకోవడం కాదు.
అతడు నా నామమెరిగిన వాడు అన్న మాటకు అర్థం కేవలము నా పేరు తెలుసుకున్నవాడు అని కాదు, కానీ దేవుడెవరో తెలుసుకోవడం, దేవుడి స్వభావాన్ని తెలుసుకోవడం. మన దేవుడు ప్రేమై ఉన్నటువంటి దేవుడని, మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడని, మన దేవుడు నమ్మదగిన దేవుడని ఎప్పుడు కూడా మనము మన దేవుని గురించి, ఆయనే మనకు తండ్రి అని మనం తెలుసుకోవాలి. దేవుడే మనకు కాపరి అని మనం తెలుసుకోవాలి. దేవుడే మనకు బలమైనటువంటి కొండ అని, కోట అని, ఆయన మనకు బలమైన శైలమని, దుర్గమని మనము దేవుని గురించి తెలుసుకోవాలి. అతడు నా నామ మెరిగిన వాడు గనుక. దేవుని నామాన్ని తెలుసుకోవాలి. చిన్న వయసులోనే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి శక్తి ఏంటో తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఆయన నామమును ఎరిగి ఉంటారో వారికి ఏ భయం ఉండదు జీవితంలో. దేవుడి నామం గురించి, దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళకి, దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళకి ఏ భయము ఉండదు. చూడండి, దానియేలు దేవుని కోసం తన దేవుని దృష్టిలో తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు ఆ రాజు భుజించేటటువంటి ఆహారము భుజించకూడదని మరి ఒక తీర్మానం తీసుకున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దానియేలు దేవుని నామమును ఎరిగిన వాడు, దానియేలు దేవుని ప్రేమించువాడు. కాబట్టి దేవుని ప్రేమించువాడు, దేవుని ప్రేమించేవాడికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను అతనిని తప్పించెదను. ఐ విల్ రెస్క్యూ హిమ్ అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ హిమ్. నేను అతన్ని తప్పిస్తాను, అలాగే అతన్ని కాపాడుతాను. ఇప్పుడు చూడండి, దానియేలును తీసుకెళ్ళి మరి సింహాల గుహలో వేసినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి. సింహాల మధ్యలో ఏ మనుష్యుడు కూడా మరి ధైర్యంగా ఉండలేడు. కానీ దేవుని నామమెరిగిన వారికి, దేవుని ప్రేమించే వారికి, దేవుని మీద విశ్వాసం ఉన్న వారికి ఎక్కడున్నా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు వారి మీద ప్రభావాన్ని చూపించలేవు. కాబట్టి ఉదయాన్నే రాజు వచ్చి ఇప్పుడు దానియేలును పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను సింహముల నోట నుండి తప్పించెనా అని రాజు అడిగినప్పుడు చక్కగా దానియేలు సమాధానం చెప్తున్నాడు. నా దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లు మోయించెను అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆరన్, నీ జీవితంలో ఎప్పుడైనా సరే సింహాల గుహ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఈ దిక్కుతోచని పరిస్థితులు ఎదురైనప్పుడు, మానవ సహాయంతో అక్కడ ఏమీ కూడా నువ్వు చేయగలిగేది లేనప్పుడు గుర్తుపెట్టుకో, నీ దేవుడు సింహముల కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతడు నా నామమెరిగి ఉన్నాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. ప్రేమిస్తే దేవుడు తప్పిస్తానన్నాడు, ప్రేమిస్తే దేవుడు రక్షిస్తానన్నాడు. అలాగే తన గురించి తెలుసుకుంటే తన నామమెరిగిన వారిని దేవుడు ఘనపరిచేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు దేవుని ప్రేమించిన వారు. యోసేపును మనం చూస్తాం. మరి చిన్న వయసులోనే మరి దేవుని ప్రేమించినటువంటి అనుభవంలో ఉన్నాడు, కానీ అన్ని శ్రమల గుండా వెళ్ళాడు, అన్ని రకాల కష్టాలు గుండా, పరిస్థితులు గుండా, బానిసత్వం గుండా, శ్రమల గుండా వెళ్ళాడు. కానీ చివరకు దేవుడు అతనిని నా నామమెరిగిన వారిని నేను ఘనపరుస్తానని చెప్పినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా, బానిసగా వెళ్ళినా, చెరసాల్లో వేయబడినా, మరి అమ్మి వేయబడినా, నిందలు వేయబడినా, చివరికి ఐగుప్తు దేశము మీద అధికారిగా, మరి ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అధికారిగా యోసేపు ఉండడానికి కారణం ఏంటంటే యోసేపు దేవుని గురించి ఎరిగి ఉండడమే. అతడు నా నామమెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. దేవుడు ఘనపరిచాడు యోసేపుని. మరి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నేను వెనకబడిపోతున్నానేమో, నాకు రావాల్సిన రికగ్నేషన్ రావట్లేదేమో, నాకు అవకాశాలు రావట్లేదేమో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి
నాకు ఎటువంటి పరిస్థితులు కూడా అనుకూలించట్లేదేమో అని అనిపించేటటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు, ఇతరులు నిన్ను దాటి ముందుకు వెళ్ళిపోతున్నారని అనిపించినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుష్యులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తారు, కానీ దేవుడు నీ భవిష్యత్తును చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఖచ్చితముగా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి తన నామమెరిగిన వారిని ఆయన ఘనపరిచేటటువంటి దేవుడు. దేవుని ప్రేమించినటువంటి సమూయేలును మనం చూస్తాం. చిన్న వయసులోనే దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని స్వరాన్ని విన్నటువంటి సమూయేలుని దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు తన సేవలో. సమూయేలు సమూయేలు అని చెప్పి పిలిచినప్పుడు మరి ఎస్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్, నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా అని మరి సమూయేలు దేవునికి రెస్పాండ్ అయ్యాడు. దేవుని మాట విన్నాడు, దేవుని సేవలో బహుబలంగా వాడబడ్డాడు. కాబట్టి ఈ 15 సంవత్సరాల వయసులో నువ్వు దేవుని స్వరాన్ని వినగలవు. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలవు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలవు. దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని, ఒక వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ నువ్వు బిల్డ్ చేసుకోగలవు. నీ వయసు దేవుని సేవ చేయడానికి అడ్డంకి కాదు. కాబట్టి చిన్న వయసు నుంచే మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి తనను ప్రేమించు వారికి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. దేవుడు నిన్ను కేవలం కాపాడడానికే కాదు, ఘనపరచటానికి కూడా దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. నేను తప్పించెదను, కాపాడేదను, ఘనపరచెదనని వాగ్దానము చేసిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మీద నీవు నీ నమ్మకాన్ని ఉంచుకుంటే దానియేలు ఘనపరచబడ్డాడు. దానియేలు దేవుని ప్రేమించాడు, దేవుని నామమెరిగిన వాడు కాబట్టి ఘనపరచబడ్డాడు. 127 సంస్థానాలకి మరి ప్రధానమంత్రిగా, అధికారిగా మరి దేవుడు దానియేలుని హెచ్చించాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు, యోసేపు ఘనపరచబడ్డాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ ఎప్పుడూ కూడా మరి దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు, ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండేవాడు దేవుణ్ణి నామమును ఘనపరుస్తూ ఉండేవాడు దావీదు. కాబట్టి దావీదు ఘనపరచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భక్తులందరూ కూడా వారు తమ ఘనతను తమకు తీసుకోలేదు, కానీ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఏజ్లో, ఈ 15 సంవత్సరాల వయసులో నువ్వు తర్వాత ఏమవుతావో, నీ భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలియకపోవచ్చు. దావీదుకు కూడా గొర్రెలు కాసుకునేటటువంటి ఆ సమయంలో తాను రాజు అవుతానని దావీదు ఎప్పుడు అనుకోలే. రాజుగా అభిషేకించాల్సినటువంటి రోజు కూడా దావీదు ఇంట్లో లేడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అతనికి తెలియదు అతని భవిష్యత్తు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి నీవు ఇక మీదట దేవుని ఘనత కోసము జీవించాలి, దేవుని ఘనత కోసం జీవించాలి. అతడు నా నామమెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదనని దేవుడు అంటున్నాడు. నిన్ను ఘనపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుణ్ణి ఘనపరచడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా నేను ఇదిగో వయసులో వర్ధిల్లుతుండగా, ఎదుగుతుండగా, పెద్దవాడిని అవుతుండగా నాకు గొప్ప పేరు రావాలని మాత్రమే కాదు, కానీ నా ద్వారా, నా జీవితము ద్వారా నీ నామానికి ఘనత రావాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ప్రతిరోజు నీ ప్రార్థనలో, దేవా నా ద్వారా నీ నామం హెచ్చింపబడాలి, నా ద్వారా నీ నామము ఘనపరచబడాలని నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నీకు కాదు కానీ దేవునికి మహిమ రావాలని నువ్వు పనిచేస్తూ ఉండాలి. నువ్వు చదువుతుంటే దేవుని మహిమ కోసం చదవాలి, నువ్వు చదువులో విజయాన్ని సాధించాలి, ఆటల్లో, స్పోర్ట్స్లో నువ్వు వర్ధిల్లాలి. తద్వారా దేవుడి నామము ఘనపరచబడాలి. జమీమా అని మరి ఆమె అద్భుతమైనటువంటి ఆ క్రికెట్ టీంలో భారతదేశానికి తరపున ఆడినప్పుడు చూడండి, ఆమెను బట్టి దేవుడి నామము ఘనపరచబడింది.
కాబట్టి నువ్వు వర్ధిల్లుతూ ఉంటే, నువ్వు సక్సెస్ అవుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడికి ఘనత రావాలి. కాబట్టి ప్రతి విజయానికి ముందు కూడా నీ ప్రార్థన ఏమి ఉండాలంటే, దేవా ఈ సక్సెస్ ఇదిగో ఈ 15 సంవత్సరాల జీవితంలో నీవు నాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, కృపలను బట్టి నీకు నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదంతా కూడా నీవు నాకు ఇచ్చినటువంటి ఘనత అని చెప్పి దేవునికి చెప్పగలిగేటటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అతనిని ఘనపరచెదను అంటే ఏంటి? అతడు నా నామమెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఈ యొక్క ఘనత అనేది అనేక రూపాల్లో ఉండొచ్చు. కొంతమందికి దేవుడు జ్ఞానములో ఘనతనిస్తాడు. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క నేను అతనిని ఘనపరచెదను అంటే అన్ని విషయాల్లో, అనేక విషయాల్లో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. జ్ఞానం విషయంలో, క్యారెక్టర్ విషయంలో, స్వభావం విషయంలో, తలాంతుల విషయంలో, మరి ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో ఆయన మనలను ఘనపరిచేటటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలంటే, దేవుడు నిన్ను ఎలా అయితే ఘనపరుస్తున్నాడో నువ్వు కూడా నీ జీవితంలో దేవుణ్ణి ఘనపరచాలి. నీ తల్లిదండ్రులను నీవు గౌరవించాలి, నీ ఉపాధ్యాయుల్ని నీవు గౌరవించాలి, గురువులను గౌరవించాలి. ఈ లోకంలో బాధ్యత గల ఒక పౌరుడిగా నువ్వు ఉంటూ నీ ద్వారా నీ దేవుని నామము ఘనపరచబడేలాగా నీ జీవితం ఉండాలని నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 15వ పుట్టినరోజు సందర్భముగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జాషువా చాప్టర్ 1 verse 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్, హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, జడియకము, దిగులు పడకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Wherever you go, we don't know. Today you are in Bangalore at the age of 15. ఒక 5 years క్రితం కనుక చూస్తే యు ఆర్ ఇన్ వెస్ట్ బెంగాల్. అంతకు ఒక 3 సంవత్సరాల క్రితం కనుక చూస్తే యు ఆర్ ఇన్ మహారాష్ట్ర. వీ డోంట్ నో టుమారో వేర్ యూ విల్ బి. కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు వెళ్ళు ప్రతి చోట కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 15 సంవత్సరాల వయసులో నీవు రాబోయే జీవితంలో అనేకమైనటువంటి కొత్త దశలను నువ్వు ఎదుర్కోబోతున్నావు. పరీక్షల గుండా నువ్వు వెళ్ళబోతున్నావు, నీ ఎడ్యుకేషన్ గుండా నువ్వు వెళ్ళబోతున్నావు, నీ యొక్క కెరీర్ ఎంపికలో, అలాగే నీ స్నేహితులను ఎంచుకునే విషయంలో, నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో, నీ యొక్క భవిష్యత్తు విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా అని. కానీ యెహోషువ గ్రంథము ఈ యొక్క 1వ అధ్యాయము 9వ వచనము ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, వేర్ ఎవర్ యు గో, గాడ్ ఈజ్ విత్ యూ. నేను నీ వెళ్ళు ప్రతి స్థలములో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి 91వ కీర్తన ఇదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణను గురించి మాట్లాడుతూ ఉంది. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రమించేటటువంటి వాడు. కాబట్టి దేవుని సన్నిధి నీకు నివాస స్థలముగా ఉండాలి. దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉండాలి. దేవుని సన్నిధి నీ చదువులో ఉండాలి. దేవుని సన్నిధి నీ హృదయంలో ఉండాలి. దేవుని సన్నిధి నీ ప్రయాణాల్లో ఉండాలి. దేవుని సన్నిధి నీ స్నేహాల్లో ఉండాలి. దేవుని సన్నిధి నీ యొక్క భవిష్యత్తులో ఉండాలి. మహోన్నతుని చోటును నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రమించగలుగుతాడు. ఆయనే నీకు కొండగా, కోటగా, దుర్గముగా, శైలముగా నీ జీవితంలో ఉంటాడు. కాబట్టి నీవు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. దేని నుంచి తప్పిస్తాడు దేవుడు? ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. ఈరోజు ఆగస్టు 14వ తేదీ, కరెక్ట్గా నెల క్రితం జూలై 13వ తేదీ మరి యాక్సిడెంట్ అవ్వడం, మరి ఆ రక్తంతో వెంటనే మరి హాస్పిటల్కి వెళ్ళడం. ఆ డాక్టర్లు చెప్పారు ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తుందేమో అని. కానీ ఈరోజు నువ్వు ఇలా దేవుని సన్నిధిలో కూర్చొని నెల తిరిగేసరికి చక్కగా ఏ ఆపరేషన్, ఏ సర్జరీ, ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నీ యొక్క పుట్టినరోజు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. కోవిడ్ టైంలో మరి భయంకరమైనటువంటి ఆ నిమోనియాతో విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో 1 వీక్ అడ్మిట్ అయినా, మరి సంవత్సరం తిరిగేసరికి కరోనాలో మరి కోయంబత్తూరు కొంగునాడు హాస్పిటల్లో 10 డేస్ కరోనాతో అడ్మిట్ అయినా, ఎన్ని సమస్యలు గుండా వచ్చినా, యాక్సిడెంట్లు అయిన ఒరిస్సాలో కార్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఇప్పుడు గడిచిన నెలలో మరి యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు ఆయన నిన్ను తప్పిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రమాదాల నుండి తప్పిస్తాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని తప్పుడు స్నేహాల నుండి తప్పిస్తాడు. దేవుడు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాల నుండి మనల్ని తప్పిస్తాడు. మనం తీసుకునేటటువంటి రాంగ్ డెసిషన్స్ నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుడు కొన్నిసార్లు మనకు బాగా ఇష్టమైన వాటి యొక్క తలుపులు మూసివేసి మనల్ని తప్పిస్తాడు వాటి నుంచి. కొన్నిసార్లు మనకు నచ్చని పరిస్థితుల గుండా మనల్ని తీసుకువెళుతూ మన స్వభావాన్ని మార్చుట ద్వారా, మనకు ట్రైనింగ్ ఇచ్చుట ద్వారా మనల్ని తప్పించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో మూసిన ప్రతి తలుపు కూడా ఇదేదో శాపంగా అనుకోకుండా, ఇది దేవుని చిత్తము, దిస్ ఈస్ గాడ్స్ విల్ అనుకుంటూ నీవు ఆయన్ని ప్రేమించేటటువంటి అనుభవంలో నువ్వు ముందుకు సాగగలిగితే ఖచ్చితముగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు తప్పించేటటువంటి దేవుడు, కాపాడేటటువంటి దేవుడు. ఈ వయసులో ఈ 15th ఇయర్ నువ్వు కంప్లీట్ చేసుకుని ఈ టీనేజ్ 16లోకి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు మరి నీ యొక్క స్నేహాలు, ఎస్పెషల్లీ యువర్ ఫ్రెండ్షిప్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క స్నేహాలు, ఈ వయసులో నీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఈ వయసులో నీకు ఉన్నటువంటి స్నేహాలు, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి. బీ కేర్ఫుల్. 1 Corinthians 15th chapter verse 33 మనం గనక చదవగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. Read. Do not be misled. Bad company corrupts good character. Yes. Do not be misled. Bad company corrupts good character. Yes. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు, నువ్వెవరితో బయటకు వెళుతున్నావు, నువ్వెవరితో చాటింగ్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఈ వయసులో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నీ స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకో. నీకుండేటటువంటి నీ ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే నిన్ను దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళేటటువంటి స్నేహితులై ఉండాలి. నీ ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే నీ యొక్క లక్ష్యాలను, నీ యొక్క ఉద్దేశాలను గౌరవించేటటువంటి స్నేహితులై ఉండాలి. నువ్వు తప్పు చేస్తే నిన్ను సరిదిద్దేటటువంటి స్నేహితులై ఉండాలి. నువ్వు లేనప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడే స్నేహితులై ఉండాలి. నీ జీవితంలోకి వస్తున్న ప్రతి స్నేహితుడు మంచోడని అనుకోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. డు నాట్ బి మిస్లీడ్ అవ్వద్దు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వయసులో. నీ మాటలను నీవు కాపాడుకుంటూ ఉండాలి. నీ మాటలు నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. నువ్వేది మాట్లాడుతున్నావో,
ఇంట్లో ఏది మాట్లాడుతున్నావో, నువ్వు స్కూల్లో ఏం మాట్లాడుతున్నావో, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నావో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలంతే. ఈ మాట ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంతే. కాబట్టి నిజాయితీగా నీవు జీవించాలి. ఎవరు చూస్తున్నా నీ క్యారెక్టర్లో మార్పు ఉండకూడదు. ఎవరు చూడనప్పుడు కూడా నీ యొక్క వ్యక్తిత్వంలో, నీ యొక్క క్యారెక్టర్లో మార్పు ఉండకూడదు. సత్యమైన మార్గాన్ని ఎంచుకో, సత్యాన్ని ఎంచుకో. ఎందుకంటే మనుషులు చూడని చోట్లో కూడా దేవుడిని చూస్తూ ఉన్నాడని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకుని నీ యొక్క మాటలను నీవు కాపాడుకునేవాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతులు ఇస్తాడు. ఒకరికి మంచి స్వరాన్ని ఇస్తాడు, మంచి సింగింగ్ టాలెంట్ ఇస్తాడు. అలాగే కొంతమందికి మ్యూజిక్ ప్లే చేయడాన్ని ఇస్తాడు. కాబట్టి కొంతమందికి జ్ఞానాన్ని ఇస్తాడు, కొంతమందికి లీడర్షిప్ స్కిల్స్ ఇస్తాడు, కొంతమందికి ఇన్నోవేటివ్ స్కిల్స్ ఇస్తాడు, కొంతమందికి టీచింగ్ స్కిల్స్ ఇస్తాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది దేవుని వరం. దాన్ని నీ గురించి కాకుండా దేవుని గురించి నువ్వు ఉపయోగించేవాడిగా ఉండాలి. మంచిగా చదవగలిగినటువంటి స్కిల్స్ ఇస్తే మరి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మరి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మంచిగా సింగింగ్ స్కిల్స్ ఇస్తే దేవుణ్ణి ఆరాధిస్తూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యు ఆర్ లీడింగ్ ఎన్సిసి పెరేడ్. దిస్ ఈజ్ యువర్ 10th పెరేడ్. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 10 పెరేడ్లు చేయడానికి, రిపబ్లిక్ డే అండ్ మరి ఇండిపెండెన్స్ డేకి ప్రతి సంవత్సరం 2 పెరేడ్లు చేయడం, ఆ పెరేడ్ ప్లటూన్ కమాండర్గా నీవు ఎలా అయితే లీడ్ చేస్తున్నావో, ఎంత డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేసి ఆ పెరేడ్ అధికారుల ముందు నువ్వు ఎలా అయితే చేస్తున్నావో, రాబోయే రోజుల్లో దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతుని కూడా దేవునికి ఉపయోగించేటటువంటి వాడిగా ఉండాలి. అన్నిటికీ మించి నీ జీవితము ఒక సాక్ష్యముగా మారిపోవాలి. ఈ 91వ కీర్తన 14వ వచనంలో మనం చదివినట్టు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఇదేదో ఒక రక్షణ వాగ్దానం కాదు, కానీ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. ఇక్కడ ప్రతిదీ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా చదివితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ముందు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు శ్రమల నుండి. ముందు నువ్వు ఆయన నామమును ఎరిగి ఉండాలి, అప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. మనం దేవుని ప్రేమించకుండా, దేవుని నామం ఎరగకుండా, దేవుడు నన్ను తప్పించాలని కోరుకున్నా, దేవుడు నన్ను ఘనపరచాలని కోరుకున్నా అవి జరగవు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టమైనటువంటి ఫార్ములా ఇస్తున్నాడు. a+b² = a² + b² + 2ab. ఆ ఫార్ములా అనేది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది, మారదు. అలాగే దేవునితో నీ ఫార్ములా ఎప్పుడు కూడా, నీవు దేవుణ్ణి ప్రేమించాలి, ముందు ఆయన నిన్ను రక్షించాలి. నీవు దేవుని నామమును ఎరిగి ఉండాలి, ఆయన నిన్ను గణపరచాలి. ఆయన నిన్ను గణపరిచిన తర్వాత నువ్వు ఆయన్ని గణపరిచేటటువంటి వాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ఈ 15 సంవత్సరాలు దేవుడు నిన్ను కాచి కాపాడి ఆయన కృపలో నిన్ను భద్రపరిచి నిన్ను రక్షించినందుకు దేవుడికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 16వ సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెడుతుండగా నీ జీవితాన్ని మేము దేవుని చేతుల్లో ఉంచుతున్నాం. దేవా, అహరోన్ జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాం. ఆరోను అడుగుల్ని నీవు స్థిరపరచు. ఆరోను యొక్క మనస్సుకు నాయన వివేచన కలిగినటువంటి హృదయాన్ని నీవు, ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు నీవు, పరిశుద్ధత నీవు, అతడు తీసుకునేటటువంటి నిర్ణయములలో వివేకం ఇవ్వు. ప్రొటెక్ట్ హిజ్ ఫ్రెండ్స్ మై లార్డ్. దేవాని కొందనాలు తండ్రి, స్తోత్రం ప్రభు. అతని యొక్క చదువులను నువ్వు ఆశీర్వదించు, అతని యొక్క భవిష్యత్తును నువ్వు దీవించు. ఆరోను ఎక్కడికి వెళ్ళినా కూడా నీ సన్నిధి అతనితో ఉండునుగాక. ఆరోనుకి హాని చేయాలని చూసేటటువంటి ప్రతి దుష్టుడి ప్రణాళిక కూడా అది నిష్ఫలమగునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆరోన్ అయినా మరి పడిపోతే నువ్వు లేపుదువుగాక. ఆరోన్
భయపడుతున్నప్పుడు నీవు ధైర్యపరచుదువుగాక. అతడు అయోమయంలో ఉన్నప్పుడు దారి చూపుదువుగాక. అతడు విజయం సాధించినప్పుడు నీవు అతనికి వినయమును దయచేయుదువుగాక. అతడు ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా అతడిని నీవు కాపాడుదువుగాక. దేవా, ఆరోన్ జీవితము నీకు మహిమ కలిగించేదిగా, నిన్ను ఘనపరిచేటటువంటి జీవితముగా ఉండునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి 15వ పుట్టినరోజున ఆరోనికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క విషయాన్ని నేను ఆరోనికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆరోన్, నువ్వు మాకు కేవలము కొడుకు మాత్రమే కాదు, దేవుడు మాకు అప్పగించినటువంటి ఒక బాధ్యతవి, దేవుడు మాకు ఇచ్చినటువంటి బహుమానానివి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక వరానివి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక నమ్మకానివి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నువ్వు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఒక బహుమానము, ఒక స్వాస్థ్యమై ఉంటున్నావు. కాబట్టి నీ జీవితంలో ఎంతవరకు మేము ఉంటామో వీ డోంట్ నో. నీతో కలిసి ఎన్ని అడుగులు వేస్తామో మాకు తెలియదు. నీ జీవితంలో నీ ప్రతి అడుగులో మేము ఉండలేము, కానీ నీతో ఎల్లప్పుడూ కూడా నీ ఆఖరి అడుగు వరకు కూడా నీతో తోడుగా ఉండేటటువంటి దేవుడున్నాడు. ఆయనను మీకు ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించి ఈ యొక్క 16 సంవత్సరాల వయసులో, 15 సంవత్సరాల వయసులోనే దేవుడికి గనక నీ హృదయంలో నీవు చోటివ్వగలిగితే, మేము నీ చేతిని ఎప్పటికీ పట్టుకోలేకపోవచ్చు కానీ, చివరి వరకు పట్టుకోలేకపోవచ్చు కానీ, దేవుడి చెయ్యి నిన్ను ఎప్పటికీ విడవదు. నా దేవుని హస్తము నిన్ను ఎప్పటికీ కూడా విడవదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ ప్రతి సమస్యను ఒకవేళ మేము పరిష్కరించలేకపోవచ్చు, కానీ నీ ప్రతి సమస్యను కూడా దేవుడు ఖచ్చితముగా, నిశ్చయముగా ఆయన ప్రతి సమస్య నుండి కూడా విడిపిస్తాడు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. కాబట్టి నీ జీవితము ఎవరి చేతుల్లో ఉండడం సేఫ్ అంటే, మా చేతుల్లో, తల్లిదండ్రుల చేతుల్లో ఉండడం కంటే కూడా దేవుని చేతిలో నీ జీవితం ఉంటే అది సురక్షితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలంటే దేవుని చేతుల్లో పెట్టే. కాబట్టి నీ జీవితంలో ఇక నుంచి ఈ 15 సంవత్సరాలు ముగించుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడి సన్నిధి నీకు బలము కావాలి, దేవుని వాక్యము నీకు మార్గదర్శకము కావాలి, దేవుని జ్ఞానము నీ నిర్ణయాలకు ఆధారము కావాలి, దేవుని ప్రేమతో నీ హృదయం అంతా నిండిపోవాలి, దేవుని రక్షణ నీకు కవచం కావాలి, దేవుని కృప నీ జీవితానికి తోడుగా ఉండాలి, దేవుడు అనుగ్రహం నీ మీద విస్తరించాలి, దేవుని ఉద్దేశ్యము నీ జీవితంలో నెరవేరాలి. నీవెక్కడికి వెళ్ళినా కూడా యెహోషువ గ్రంథములో మనము చూస్తున్నట్టు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండాలి. నీవు ఏ పని చేసినా కూడా దేవుని జ్ఞానము నీకు తోడుగా ఉండాలి. నీవు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేవుని వాక్యము నీకు మార్గదర్శకముగా ఉండాలి. నీ జీవితంలో ఒకరోజు ఖచ్చితముగా నీ యొక్క సాక్ష్యం ఎలా ఉండాలి? ఇంతవరకు యెహోవా మాకు సహాయం చేసిన. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో కృతజ్ఞత నిండిన హృదయాలతో ఇంతవరకు యెహోవా మాకు సహాయం చేసిన నువ్వు చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 15వ పుట్టినరోజు నాడు, ఈ 15 సంవత్సరాలంటే కేవలము ఏదో ఒక 15 బర్త్డేలు ఇంతవరకు అయినాయి, ఒక 15 పుట్టినరోజులు అంతేకాదు, కానీ దేవుని కృపతో నిండిన 15 సంవత్సరాలు. ఈ 15వ పుట్టినరోజు నాడు ఆయన కృపను నేను చూడగలుగుతున్నాను. ఆ కరోనా సమయంలో తణుకులో మరి యాపిల్ హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉందండి, ఇమ్మీడియట్లీ విజయవాడ తీసుకుపోండి అన్నప్పుడు చేతుల మీద మోసుకుంటూ వెళుతూ అంబులెన్స్లో తీసుకుని విజయవాడ వెళ్ళిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.
ఈ 15 సంవత్సరాలు నేను దేవుని కృపను నేను చూస్తున్నాను. ఆయన కృపతో నిండినటువంటి 15 సంవత్సరాలు నేను చూస్తున్నాను. చిన్న వయసులోనే కరోనాతో మరి హాస్పిటల్లో, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుని కృపను నేను చూశాను. కాబట్టి ఈ 15 సంవత్సరాలు నాట్ జస్ట్ ఏ సింపుల్ బర్త్డేస్, ఏదో ఒక సాధారణమైనటువంటి పుట్టినరోజులు కాదు, కానీ దేవుని కృపతో నిండినటువంటి 15 సంవత్సరాలు. ఇక రాగబోయే ముందున్న సంవత్సరాలన్నీ కూడా దేవుని కృపతో నిండిపోవాలి, దేవుని కృపతో నిండిపోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. చక్కగా ఈ వాక్యము నీ జీవితానికి సరిపోతుంది. ఇంతకాలము దేవుడు నిన్ను తప్పించుకుంటూ వచ్చాడు, నిన్ను ఘనపరుస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఎప్పుడూ కూడా ప్రతి దినము దేవుణ్ణి నీవు ప్రేమించేవాడిగా ఉండాలి. నీ హృదయంలో ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడిని నామాన్ని నువ్వు గౌరవించాలి, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయన నీ భవిష్యత్తును స్థిరపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 15వ పుట్టినరోజు నుండి నీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవ్వాలి. నూతన అధ్యాయం ప్రారంభమవ్వాలి. ఏ న్యూ చాప్టర్ విత్ న్యూ బ్లెస్సింగ్స్, బ్రాండ్ న్యూ బ్లెస్సింగ్స్. నూతనమైనటువంటి అభిషేకం, నూతనమైనటువంటి ఆశీర్వాదం, నూతనమైనటువంటి తలాంతులు. ఈ 15వ పుట్టినరోజు నుండి నీ జీవితంలో సమస్తము కూడా నూతన పరచబడాలి. సమస్తము కూడా నూతన పరచబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితం దేవుని ప్రేమకు సాక్ష్యముగా ఉండాలి. నీ నడక దేవుని వాక్యానికి సాక్ష్యముగా ఉండాలి. నీ భవిష్యత్తు దేవుని ఉద్దేశానికి సాక్ష్యంగా ఉండాలి. నా జీవితం అంతా కూడా దేవుని కృపే నన్ను నడిపించింది అనేటటువంటి సాక్ష్యము నీ భవిష్యత్తులో నువ్వు చెప్పుకునేటటువంటి వాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భముగా తండ్రిగా, సేవకుడిగా ఈ తెహిలా మినిస్ట్రీస్లో మరి ఇట్టి రీతిగా దేవుని మాటలను మనము ధ్యానం చేసుకొని దేవునికి కృతజ్ఞత నిండిన హృదయాలతో దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, సో వి విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే డియర్ ఆరన్. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను కాపాడునుగాక, దేవుడు నిన్ను తన ఉద్దేశము చొప్పున ఉపయోగించుకునుగాక, దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి ఆరోన్ 15th బర్త్డే సందర్భముగా దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెంటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినను
10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినను 10,000 మంది కూలిపోయినా అపాయమే రానే రాదు నా గుడారాన్ని సమీపించదు ఏ అపాయమే రానే రాదు నా గుడారాన్ని సమీపించదు ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నిన్నేమి చెయ్యదు నా గుడారాన్ని సమీపించదు రోగము నన్నేమి చెయ్యదు నా గుడారాన్ని సమీపించదు ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు ఆమేన్ రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వెంటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తుతుల సింహాసనం మీద ఆసుండే నా గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత గొప్ప కృపతో కరుణతో కటాక్షముతో దేవా అయ్యా ఇదిగో నీ మేలుతో దేవా మా హృదయాలను దేవ ఇదిగో పక్షి రాజు యవ్వనం వలె దేవా మమ్మల్ని నూతనపరుచున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత కృపతో దేవ మమ్మల్ని బలపరిచినవడానికి వందనాలు చెల్లిస్తున్నా మా బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నా అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నా మా ప్రేమ స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నా మా
మహనీయుడా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా తల్లి గర్భమందే దేవా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడవయ్యా. ఇజ్రాయేలు నీవు నా సేవకుడని దేవా పేరు పెట్టి పిలుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా ఈ దినాన్ని దేవా మా కొరకే దేవా ఏర్పాటు చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. అవునయ్యా నిన్ను ప్రేమించు వారిని దేవా అయ్యా ఇదిగో తండ్రి అన్ని విషయాల నుండి తప్పించే దేవుడు అయ్యా. ప్రమాదాల నుంచి సమస్యల నుంచి శత్రువుల నుంచి దేవా ఇదిగో తండ్రి దేవా ఇది ఆపదల నుంచి దేవా తప్పించి రక్షించే దేవుడు అని దేవా మాతో మాట్లాడివడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృప కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అతడు నా నామము గణపరుచున్నాడు గనుక దేవా నెరిగినవాడు అంటున్నావయ్యా. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదును అంటున్నావయ్యా. అవునయ్యా నీ నామాన్ని ఎరిగేవారుగా దేవా నీ నామం యొక్క గొప్పను మేము తెలుసుకునేవారుగా దేవా నీ మా నామాన్ని యొక్క ఘనతను దేవా మేము తెలుసుకునే వారిగా దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా నీ కృప చెప్పునే దేవా అయ్యా ఇగో తండ్రి నీ కరుణ వాత్సల్యము చెప్పునే దేవా నీ కనికరము చెప్పునే దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా మహోన్నతిని చాటునే దేవా మమ్మల్ని భద్రపరిచి దాచి కాపాడుతున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ దినాన్ని దేవా మా కొరకు దేవా శ్రేష్టమైన స్వాస్థ్యముగా దేవా శ్రేష్టమైన సమయముగా దేవా మా కొరకు ఏర్పాటు చేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో నువ్వు ప్రేమించిన దేవా ఆరోని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరోని ఎంతగానో ప్రేమించి దేవా అన్ని విషయాల్లో దేవా అయ్యా ఇదిగో నువ్వు వర్ధిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రమాదాల నుంచి తప్పించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఆయుష్ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అతడు శ్రమలో మొరపెట్టగా నేను అతనికి తోడుగా ఉన్నావయ్యా. దీర్ఘాయుతో తృప్తిపరచుదురు అంటున్నావయ్యా. అవునయ్యా తన జీవిత కాలములో దేవా ఈ 15 సంవత్సరాల్లో దేవా గడిచిన కాలములో దేవా జరిగిన అపాయముల నుండి దేవా అయ్యా ఇదిగో కరోనా వారి నుంచి దేవా అయ్యా ఇదిగో తండ్రి తన నిమోనియా వ్యాధి నుంచి దేవా అయ్యా ఇదిగో యాక్సిడెంట్ నుంచి దేవా నువ్వు కాపాడి రక్షించి దేవా నీ దీర్ఘాయును దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృప చెప్పునే దేవా బిడ్డను దినము దేవా అయ్యా ఇగో పచ్చని ఒలివ మొక్కవలే దేవా నీ సన్నిధిలో దేవా పెంచుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ నీటి కాలువల యొద్దనే దేవా బిడ్డ నాటినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇగో ఇంకా దేవా తన జీవితంలో దేవా నిన్ను ప్రేమించే మనసు దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. నీ నామాన్ని ఘనపరిచే బిడ్డగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు దేవా అయ్యా ఇదిగో నిన్ను మహిమపరిచే బిడ్డగా దేవా నీ బిడ్డని అభిషేకించబడవచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడవచ్చున్నాను. నీ ఆత్మతో నింపడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో టీనేజ్ లోకి దేవా అడుగు పెట్టి ఉండగా దేవా అయ్యా ఇదిగో తన అడుగులు దేవా అయ్యా ఇదిగో తప్పటడుగులు కాకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మార్గములో వేసే అడుగులుగా మార్చబడవచ్చున్నానయ్యా. తన ప్రతి అడుగులో దేవా నీ అడుగు ఉంచబడవచ్చున్నానయ్యా. నీ దక్షిణ హస్తముతో దేవా ఆ బిడ్డను పట్టుకోబడవచ్చున్నానయ్యా. తన కుడి ఎడములు దేవా నువ్వు నీడగా ఉండబడవచ్చున్నానయ్యా. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా దేవా అయ్యా నీ కనుపాపములే దేవా నీ బిడ్డను కాచి కాపాడబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ కృపతో దేవా అయ్యా ఏ రాయి తగలకుండా దేవా ఏ ప్రమాదము జరగకుండా దేవా ఇంతవరకు దేవా నీ దేవదూతలు కావలి ఉంచిన వాడా అయ్యా ఇదిగో తండ్రి ఇక ముందు దేవా తన వెనక దేవా ఇదిగో నీ మహిమ సైన్యాన్ని కావలొచ్చబడవచ్చున్నానయ్యా. తన రాకపోకల్లో కృపాక్షేమలు దాయిచేయబడవచ్చున్నా. తన బ్రతుకు దినములన్నిటిను దేవా అయ్యా కృపాక్షేమము దాయిచేయబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కల నీడలో దేవా బిడ్డను భద్రపరచబడవచ్చున్నాను. వేట కాని ఉరిలో పడిపోకుండా దేవా నీ రెక్కల నీడలో దేవా బిడ్డను దాచి కాపాడబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో దానియేలు ద్వారా దేవా మాతో మాట్లాడివడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అపవిత్రపరచుకున్న వాటిని దేవా తన నుండి దేవా తీసివేసుకుంటున్నట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి తన చుట్టూ ఉన్న అపవిత్రతను దేవా దూరంగా ఉండే జ్ఞానాన్ని దాయిచేయబడవచ్చున్నాను. దానియేలుకి ఇచ్చిన జ్ఞానం దాయిచేయబడవచ్చున్నానయ్యా. తన అపవిత్ర పరుస్తున్నదన్నిటినీ దేవా యేసునామములో దూరపరచబడవచ్చున్నానయ్యా. నీ జ్ఞానాత్మను దాయిచేయబడవచ్చున్నా. నీ వివేచనాత్మను దాయిచేయబడవచ్చున్నా. నీ తెలివి
దీవెని దయచేయబడుచున్నానయ్యా. మహోన్నత రానికొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ దయగల హస్తము కింద దేవా, నీ బలిష్టమైన హస్తము కింద దేవా, అయ్యా ఇదిగో తండ్రి వినయముతో విధేయతతో దేవా, నీ సహనముతో దేవా, అయ్యా ఇదిగో నీ చేతుల్లో దాచి కాపాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మహాకృపను దయను దేవా బిడ్డను ఎల్లప్పుడూ దేవ దయలో ఉంచబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ అపరంజి కిరీటాన్ని ధరింపజేయబడుచున్నాను. నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో నింపబడుచున్నాను. అయ్యా నీ దీర్ఘాయుతో బలపరచబడుచున్నాను. అయ్యా ఇంకో తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న దేవా ఘనత ప్రభావం దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ స్థలములో ఉన్న దేవా బల సౌందర్యములు అనుగ్రహించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషము జీవాన్ని దేవా నీ బిడ మీద కుమ్మరించబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తన చదువుల్లో దేవా ఎక్కలంత ఎత్తైన కొడుకు ఎక్కించబడుచున్నాను. ఈ 10th క్లాస్ దేవా ఈ సబ్జెక్ట్ అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు దేవ దాన్ని చదవడానికి కావాల్సిన దేవా జ్ఞానాన్ని దేవా జ్ఞాపశక్తిని దాయిచేయబడుచున్నాను. ఎందుకనగా దేవా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎందుకు గుప్తమై ఉన్నవయ్యా. అయ్యా ఇదిగో నువ్వు పొందుకునేవాడిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉండే కృప దాయిచేయబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బలమైన కార్యాలు చేయడానికి దేవా అయ్యా మెరుగు పెట్టిన అంబు వలె దేవా నీ అంబుల పొదిలో దాచుకోబడుచున్నాను. వాడిగల బాణముగా దేవా నీ కొరకు దేవా నీ బిడ్డని ఏర్పాటు చేయబడుచున్నానయ్యా. చదువులో ఉన్నత స్థానాల్లో ఉంచబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి తనకిచ్చిన టాలెంట్స్ దేవా నీ కొరకు ఉపయోగపడే పరిచయ బిడ్డగా ఉంచబడుచున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో దేవా నీ సహాయముతో దేవా బిడ్డని ఇదిగో తండ్రి సమూయేలు వంటి ప్రార్థనా జీవితం దాయిచేయబడుచున్నాను. నిన్ను ప్రేమించే మనసును దాయిచేయబడుచున్నానయ్యా. నీ నామాన్ని ఘనపరిచే మనసు దాయిచేయబడుచున్నానయ్యా. సమూయేలు వంటి ప్రార్థనా జీవితంతో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఒక ప్రవక్తగా దేవా అయ్యా నీ కొరకు పనికొచ్చే పాత్రగా దేవా నీ సేవకుడుగా దేవా నీ బిడ్డని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు వలె దేవా అయ్యా నీ గడప యుద్ధనే కనిపెట్టుకునేవాడుగా దేవా అయ్యా తన జీవిత కాలమంతా దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఒక వరము అడిగి తిని అని దేవా అయ్యా నీ ప్రసన్నత చూచుటకు దేవా నీ మందిరములో ధ్యానించుటకు అని దేవా దావీదు వంటి ప్రార్థనా జీవితం దావీదు వంటి స్తుతించే జీవితం దేవా నీ బిడ్డగా దాయిచ్చేయమడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా ఏ అపాయము రాకుండా దేవా అయ్యా తన బ్రతుకు దినములన్నిటిలో దేవా అయ్యా ఇదిగో నీ కృపాక్షేమముల దాయిచ్చేయబడుచున్నా. నీ దుడ్డు ఖరీదు నీ దండమును దేవా ఎల్లప్పుడూ దేవా నీ బిడ్డకి ఆదరణగా ఉంచబడుచున్నానయ్యా. దేవా తన గిన్నె నిండి పొర్లింపజేసి దేవా అయ్యా ఇదిగో నూనెతో దేవా తన తలను అంటమడుచున్నాను. అభిషేకంతో అంటమడుచున్నానయ్యా. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో అనేకులకు ఉపయోగపడే పాత్రగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆరోన్ విషయంలో దేవా నువ్వు చేసిన గొప్ప గొప్ప మేళ్ళని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఉపకారములకే వందనాలు చెల్లిస్తున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము అని దేవా అయ్యా ఇదిగో తండ్రి మరణము నుండి దేవ పాపము నుంచి దేవా సంకటములన్నింటినీ కుదిర్చి దేవా నీ కరుణా కటాక్షములతో దేవా అయ్యా నీ మేలుతో దేవా అయ్యా ఇదిగో దేవా గడిచిన కాలం అంతట్లో కాచి కాపాడి దేవా నువ్వు చూపిన కృపరవటం నాలు చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా భవిష్యత్తులో కూడా దేవా అయ్యా ఎక్కలేంత ఎత్తైన కొడుకు ఎక్కించబడుచున్నానయ్యా. నీ జీవ కిరీటాన్ని దాయిచేయబడుచున్నాను. నీ దయా కిరీటాన్ని పెట్టబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ దీర్ఘాయుతో బలపరచబడవచ్చు దేవా అయ్యా ఇదిగో తండ్రి తల్లిదండ్రులకు దేవా దేశానికి దేవా బంధువులకు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవునికి దేవా ఘనత తెచ్చే బిడగా దేవా మహిమ తెచ్చే బిడగా దేవా నీ కొరకు బలమైన పాత్రగా వాడుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఆ బిడ విషయంలో దేవా నువ్వు చూపిన మహాకృపను బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యము ద్వారా దేవా మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా నిన్ను ప్రేమించేవారిగా దేవా నీ నామాన్ని కనపరిచేవారిగా దేవా అయ్యా మేము ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి అన్ని సమస్యల నుంచి శోధనల నుంచి శ్రమల నుంచి
తప్పించి బలాన్ని ఇచ్చి దేవా, ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయువు ఇచ్చి దేవా, అయ్యా ఇదిగో మొర్ర పెట్టినప్పుడు దేవా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నావని దేవా, మాతో మాట్లాడినవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మమ్మల్ని తృప్తి పరుస్తానంటున్నావయ్యా. అటువంటి తృప్తి దేవ ఇదిగో తండ్రి, నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పుల దేవా దీవించబడవచ్చున్నాను, ఆశీర్వదించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవ మా కుటుంబాలన్నీ చేతికి అప్పగిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. ప్రతి కుటుంబమతి కూడా దేవా నిన్ను ప్రేమించే కుటుంబంగా దేవా, నీ నామాన్ని ఘనపరిచే కుటుంబంగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా దేవా ప్రతి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా యవన బిడ్డలు దేవా రేపటి దినాన్న దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాకు ఇచ్చిన దేవా ఈ లోక స్వతంత్రంలో దేవా నేను పాల్గొంటుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రశంస చేస్తున్న డ్యాన్స్ విషయంలో దేవా, ఆరోను ఆశీష్ చేస్తున్న దేవా, అయ్యా ఇదిగో ఎన్సిసి కేడెట్ లో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఇంకెంతో మంది దేవా మా బిడ్డలందరూ దేవా, అయ్యా మా దేశాన్ని ఇదిగో తండ్రి ఘనపరుస్తుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి లోకం ముందు ఘనపరుస్తుండగా దేవా, అయ్యా నీ శక్తిని దాయిచ్చేయబడవచ్చున్నా, నీ బలాన్ని దాయిచ్చేయబడవచ్చున్నా, నీ ధైర్యాన్ని దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవుని వారసులుగా దేవా, సైనికులుగా దేవా, అయ్యా నీ కొరకు దేవా మా యవనస్తులను ఏర్పాటు చేసుకోబడవచ్చున్నానయ్యా. వారు చదువుతున్న చదువుల్లో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎక్కలెంత ఎత్తైన కొండకి వాళ్ళు ఎక్కించబడవచ్చున్నా, నీ జ్ఞానాత్మ వివేకములు దేవా మా బిడ్డలందరికీ దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ వివాహాల కొరకు దేవా ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చక్కని దేవ భార్యాభర్తలుగా దేవా వారిని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అంటున్నావయ్యా. అటువంటి ఘనమైన జీవితాలు దేవా మా యవన బిడ్డలకు దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ నామ ఘనత తెచ్చే బిడ్డలుగా దేవా, ఆదర్శ కుటుంబాలుగా దేవా మా కుటుంబాలన్నింటినీ కట్టబడవచ్చున్నానయ్యా. మహోన్నతి దాని కొందనాలు చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో తల్లిదండ్రులుగా మేము ఉంటుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలు ఏ విధంగా పెంచాలో దేవా అయ్యా మాకు నేర్పించబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన స్వాస్థ్యాల్ని దేవా, అయ్యా ఇదిగో బహుమానాల్ని దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా దేవా పెంచే జ్ఞానం మాకు దాయిచ్చేయబడవచ్చున్నాను, వివేకాన్ని దాయిచ్చేయబడవచ్చున్నాను. నీ దేవా ఇదిగో నీ వాక్యములో దేవా వారిని పెంచేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాకు నేర్పించబడవచ్చున్నానయ్యా. మహోన్నతి దాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా యజమానుల దేవి జ్ఞాపకం చేసుకోబడవచ్చున్నానయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిలో దేవా నువ్వు ఉండబడవచ్చున్నాను. వారి కష్టార్జితాన్ని దేవా వారు అనుభవించేవారుగా దేవా, ఫలించడి వారిగా దేవా నీ యందు నమ్మిక ఉంచి దేవా ఎక్కలెంత ఎత్తైన కొండకు దేవా మా యజమానులను బలపరచబడుచున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దేవా యేసునామములో ముట్టి దేవా స్వస్థపరచబడుచున్నాను. యెహోవా రాఫాయే దేవా మా అందరికీ ఆరోగ్యాన్ని దాయిచ్చేయబడుచున్నానయ్యా. యెహోవా షమ్మాయే దేవా మాకు తోడుగా ఉండబడుచున్నానయ్యా. యెహోవా ఈరేగా దేవా మా అవసరతలన్నీ తీర్చబడుచున్నానయ్యా. యెహోవా ఎబినేజరుగా దేవా మా సహాయపు బండగా ఉండబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఎలోహిగా దేవా, అయ్యా ఇదిగో మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నిస్సిగా దేవా మా ధ్వజముగా దేవా, అయ్యా మా జీవితాల్లో దేవా నీ విజయ పథకాన్ని ఎగరేసే వారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎల్లప్పుడూ జయమే మాకు అనుగ్రహించబడుచున్నాను. అన్ని విషయాల్లో జయం దాయిచ్చేయబడవచ్చున్నానయ్యా. మేము అడిగిన వాటికంటే ఊహించు వాటి అంటే దేవా అత్యధికముగా అనుగ్రహించు దేవుడు మాకున్నాడని దేవా మీ విజయముతో దేవా ఊరేగే వారిగా దేవా జయకేతనం వేసేవారిగా దేవా మా దేవా ఇదిగో మా విమోచకుడు సజీవుడని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ యందు నమ్మిక ఉంచే వారిగా దేవా మమ్మల్ని బలమైన వారిగా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నా, అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వర్షాలు లేక దేవా, అయ్యా ఇదిగో భూములు ఎండిపోతుండగా దేవా నీ ఆత్మీయ వర్షాన్ని కుమ్మరి చూడొచ్చున్నాను. బాగా ఇదిగో మా నేలను తడపమడవచ్చున్నానయ్యా. మా పాపాలు మా శాపాలు తీసివేసి దేవా, అయ్యా ఇదిగో మంచి నీటిని దేవా సమృద్ధిగా కృమ్మించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపలో దయలో దేవా ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు దేవా నీ చేతిలో పెడుతున్నామయ్యా. అయ్యా కనికరించబడవచ్చున్నాను. జాలిగల దేవుడువై దేవా, కనికర సంపూర్ణుడే దేవా, కనికర సంపన్నుడే దేవా మా మధ్య ఉన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి డేవిడ్ బాబు గారిని జ్ఞాపకం చేసుకోమడవచ్చున్నానయ్యా. అయ్యా ఇగో బిడ్డను స్వస్థపరిచి దేవా గృహానికి చేర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయబడవచ్చున్నా. యెహోవా రాఫాగా దేవా నీ బిడ్డకి తోడుగా నడిపించబడ
అడుగుచున్నానయ్యా. మహోన్నతుడానికే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో ఎంతవరకు దేవా మాతో మాట్లాడివ్వడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నిన్ను ప్రేమించేవారిగా దేవా, నీ నామాన్ని కనపరిచేవారిగా దేవా, మా సంఘం అంతటిని, లోకం అంతటిని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోమని, నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఆరోన్ గురించి ఒక్కొక్కరుగా మరి మనం ప్రార్థన చేద్దాం. మీ యొక్క ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. శాంత వదిన ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత ఎస్తేరు వదిన, మీనా సిస్టర్ కూడా ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలకు మూలకారకుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ బలమైన మాటలతో ప్రభా మా గురించి, మా బిడ్డల గురించి ప్రభా నాను మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినం ప్రభా నీ చేతికి అప్పు చెబుతూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, జ్ఞానము గలవానికి నానా నీ మాటలు మరింత జ్ఞానాన్ని ఇస్తాయన్నావు కదా ప్రభా. మరి జ్ఞానము గల ఉపదేశము తండ్రి చేయగా ప్రభా వినే చెవి నువ్వు ఇచ్చినందుకే నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పదిలపరచండి ఆశీర్వాదాలన్నీ ప్రభా ఆ బిడ్డ మీదకు మెండుగా రావటానికి కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన దినమందు ప్రభా నాయన శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ప్రభా ఆ బిడ్డ శిరస్సు మీదకు నువ్వు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ యొక్క అపరంజి కిరీటముతో ప్రభా బిడ్డను అభిషేకించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. తాను అభిషేకించిన వారికి అధిక బలం ఇస్తానన్నావు కదా ప్రభా. నాయన బిడ్డడికి ప్రభా ప్రత్యేకమైన నాన్న బలాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను. వివేకము దయచేయమని అడుగుచూ ఉన్నాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు అన్నట్టుగా ప్రభా నాయన ఇదిగో తండ్రి అటువంటి జ్ఞానాత్మను ప్రభా ఆ బిడ్డడికి నాన్నను కలిగింప చేసినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాన్న జ్ఞానము గలవానికి నాన్న ఇదిగో దేవా నాయన ఆ మాటలు ప్రభా ములుకోలుల వంటి అంటున్నావు కదా ప్రభా, అవి పట్టుకొనటానికి ప్రభా బిడ్డడి హృదయాన్ని ప్రభా నాయన ఈ రాత్రి కాల సమయంలో సిద్ధపరిచి నాయన పట్టుకునే విధంగా ప్రభా నాయన ఆ బిడ్డని చేసావని నమ్ముతున్నానయ్యా. నీకు వందనాలు నాయన. ఇదిగో ఇచ్చిన ఆయుష్ని బట్టి మరి ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున భద్రపరిచావయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి అపాయము, ప్రతి కీడు నుండి ప్రభా నాయన నిన్ను ప్రేమించే వారిని తప్పిస్తానని ప్రభా ఆ బిడ్డని తప్పించావు, కాపాడావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ఎదుట బలమైన సాక్షిగా నిలబెట్టావు. నీకు వందనాలు నాని. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తున్నామయ్యా. అయ్యా బిడ్డడు రిసీవ్ చేసుకోవటానికి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా నీ మెండైన ఆశీర్వాదం విడి మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. నాయన నువ్వు అహరోను నాన్న పేరుని ఏ విధంగా పెట్టి ఉన్నావో ప్రభా, ఏ విధంగా ప్రభా నీ జీవ గ్రంథంలో ప్రభా నువ్వు లిఖించుకున్నావో ప్రభా అహరోను కర్రని ప్రభా రాత్రికి రాత్రి నువ్వు ఎన్నుకొని ప్రభా నాయన నువ్వు ఏ విధంగా చిగురింప చేసావో, నీవే విధంగా ఫలింప చేసావో ప్రభా నాయన, ఏ విధంగా నాయన పువ్వులు పూయటానికి ప్రభా, పండ్లు కాయటానికి ప్రభా నాయన అందరిలో అతి శ్రేష్ఠుని ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్రత్యేకంగా అభిషేకించి నాయన అతడు చేసిన ప్రార్థన ప్రభా నీ సన్నిధికి ఏ విధంగా చేరుతాదో ప్రభా నీ జీవ గ్రంథములు ఏ విధంగా లిఖించావో ప్రభా అటువంటి ప్రభ చిగురు ప్రభా నాయన అహరోను జీవితంలో ప్రభా అన్ని విషయాల్లో ప్రభా నాయన ఆత్మలో, శారీరకంగా ప్రభా, చదువులో ప్రభా, అభివృద్ధిలో ప్రభా, ప్రతి విషయంలో ప్రభా చిగురించలాగన ప్రభా ఈ రాత్రి కార్యము జరిగించండి ప్రభా. ఇది ప్రత్యేకమైన ప్రభా బర్త్డేగా ప్రభా నాయన ఆ బిడ్డడి జీవితంలో జరిగించమని అడుగుతున్నాను. 15 సంవత్సరాలు ప్రభా నీ రెక్కల చాటున ఉంచావయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా నాన్న ఇదిగో ఈ 16వ సంవత్సరం ప్రభా నాయన ఇదిగో తండ్రి యవ్వనుడా యవ్వన కాలమందు నాన్న నీ ఇష్టము చెప్పున, నీ కోరిక చెప్పున చేయమన, కానీ ప్రతి దానికి లెక్కొప్ప చెప్పాలని నువ్వు మాట్లాడిన మాట ప్రభా అతని హృదయంలో ప్రభా నువ్వు పదిలపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము చూచున్న దేవుడు నీ ప్రభా గుర్తెరుగులాగన ప్రభా నీ జ్ఞానాత్మను ప్రభా ఆ బిడ్డ మీద కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నాను. నానా ఆ బిడ్డ చదువుతున్న చదువును దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన తను చేస్తున్న ఎన్సిసి క్యాంపును కూడా ప్రత్యేకంగా ప్రభా నాయన ఇదిగో నాయన మరి దేశానికి ఏ విధంగా ఉపయోగపడేవాడిగా ప్రభా నీ ఉద్దేశాలు ప్రభా నెరవేర్చమని అడుగుచున్నాను. నాయన నీ ఆలోచనే నెరవేర్చమని అడుగుచున్నాను. తండ్రి కోరిక నాయన నువ్వు సఫలపరిచే దేవుడు వయానికి వందనాలు. నాయన మరి కీర్తనలు నాయన
16లో చెప్పినట్టుగా నీ సేవకులుగా నాయన నీ కార్యాన్ని కనపరచమని అడుగుచున్నాను. వారి కుమారులకు నాయన ఇదిగో నీ ప్రభావం చూపిస్తానన్నావు కదా ప్రభ. ఆ వాగ్దానం ప్రభ ఆ కుటుంబంలో నెరవేర్చమని ప్రత్యేకమైన దీవెనతో ప్రభ నాయన నూతనమైన సంవత్సరం అంతా కాచి కాపాడమని మంచి ఆరోగ్యముతోను శక్తితోను బలముతోను ఉంచి ప్రభ నీ కృపాక్షేమలు నిరంతరము ఉంచి ప్రభ కాచి కాపాడమని దినదీవులతోను దినాశీర్వాదాలతో తృప్తిపరచమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. నెక్స్ట్ ఎస్తేరు వదిన ఆరోన్ గురించి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన మూలమైన నీ పాదములకి స్తుతులు స్తోత్రములు నాలెస్సయ్య. నీవు గొప్ప దేవుడునైన మహాగణుడునైన మహోన్నతుడు పరిశుద్ధుడు అయ్యా, నీ కొందనము స్తోత్రము ప్రభా. ఇంతవరకు నీ అమూలమైన మాటలతో అయ్యా నీవు నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రము వందనములు ప్రభా. ఇదను ప్రభా అహరోను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీ స్తోత్రము చెల్లిస్తున్నాను. బిడ్డకు బహుమానంగా నీవు ఇచ్చిన మాటలను బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నిజమే ప్రభు, నిన్ను ప్రేమించే వారిని నీవు నాయన ఆశీర్వదించే దేవుడు ప్రభు. ప్రేమించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నేను. అందులో నిమిత్తమే బిడ్డ విషయంలో నువ్వు ఎంతో గొప్ప కార్యం చేస్తావు నేను. అయ్యా నాయన బిడ్డను మరి గడిచిన సంవత్సరాలన్నీ కూడా కాచి కాపాడుకుంటూ ప్రభు బిడ్డల చదువుల విషయములో ఆరోగ్య విషయములో ప్రభ వారి నడవడిక విషయంలో నీ చెయ్య పట్టుకు నడిపించుకుంటూ ప్రభా ఇన్ని సంవత్సరాలు కూడా నాయన మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడు నాయన, దేవాది దేవ. బిడ్డ విషయంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి ఉపకారాలను బట్టి ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చండి అయ్యా. నువ్వు జీవితంలో బ్రతుకులో అయ్యా ఎంతో ఉపకారాలు చేస్తున్నందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిడ్డని ఇంకను ఆశీర్వదించండి, ఆరోగ్యవంతుడుగా ఉంచండి ప్రభా. తన జీవితంలో తన హృదయములు ఏ ఆలోచనలు కలుగును నీ ముందుగా ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా తల్లి తండ్రి విధేయులుగా ఉంచండి, నీ యందు భయభక్తులు కలిగే బిడ్డగా ఉంచమని చేతులకు అప్పగిస్తు బిడ్డ నాయన నిన్ను స్తుతించుకునే బిడ్డగా అయ్యా, నిన్ను ఆరాధించుకునే బిడ్డగా, నిన్ను గణపరిచే బిడ్డగా యవన కాలమందుకు నువ్వు తెచ్చవునందుకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నిన్ను హృదయంలో పెట్టుకున్నప్పుడు, నిన్ను మేము ప్రేమించినప్పుడు నువ్వు ఎలాంటి కీడ అపాయము రాకుండా కాపాడే దేవుడు నన్ను ఆయన నీవు స్పష్టంగా బయలుపరిచిన మాటలు బట్టి స్తోత్రములయ్యా. నీవు జడవకు, భయపడపుకు అయ్యా, నిబ్రమ కలిగి ఉండమన్నావు, నేను ధైర్యముగా ఉండమన్నావు అయ్యా. నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో తోడుగా ఉంటా. నువ్వు చేసిన అయ్యా మేళ్ళు బట్టి నీ స్తోత్రములయ్యా. నువ్వు చేస్తున్న వాగ్దానాలను బట్టి స్తోత్రములయ్యా. బిడ్డకు నీవు ఆ విధముగా తోడుగా ఉంటూ పడినప్పుడు నువ్వు చేయపట్టుకు లేవనేది ఎటువంటి ప్రమాదము రాకుండా కాచి కాపాడినందుకు స్తోత్రములయ్యా. అయ్యా ఇన్ని సంవత్సరాలుగా మీరు నాయన
బిడ్డ విషయంలో చేసిన కార్యాలు బట్టి నీ స్తోత్రములయ్యా. ఎలాంటి బలహీనతైనా ఎలాంటి భయాన్నైనా ప్రభ నీవు నన్ను నిమ్మళము చేసిన ఆయన పైకి పట్టుకుని లేవనెత్తినందుకు స్తోత్రములయ్యా. బిడ్డ విషయంలో నాయన ఇంకా నువ్వు గొప్ప కార్యాలు జరిగించమని చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభ. నీ హస్తం బిడ్డ మీద ఉంచండి ప్రభ. అయ్యా మరి సంవత్సరం 10th క్లాస్ బిడ్డలిద్దరు మంచి విజయాలు సాధించే బిడ్డలుగా జ్ఞానము కలిగి ప్రభ, నీ జ్ఞానముతో ప్రభ వారికి జ్ఞానం అప్పగించి ప్రభ నీవు చదివించమని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభ. సర్వ సంపదలు జ్ఞానం మీ దగ్గర గుప్తంగా ఉన్నాయి అన్నావు కదా నాయన. బిడ్డని జ్ఞాపకం చేసుకుని చదువుల్లో మంచి విజయాలు నయా నీ దయలో నైనా ఎదిగే బిడ్డగా దీవించమని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. బిడ్డ విషయంలో గొప్ప కార్యం జరిగించండి. మరొక సంవత్సరంలో నూతనమైన సంవత్సరం బిడ్డకి ఇచ్చేవని స్తోత్రంలయ్యా. నూతన సంవత్సరాలు అడుగు పెడతాను కృప చూపాయవని స్తోత్రంలయ్యా. ఈ సంవత్సరం మొదటి సంవత్సరాంతం మీ దయా కిరీటంతో నడిపించండి అయ్యా. మీ రెక్కల క్రిందనైనా భద్రపరిచిని చేయబట్టి నడిపించండి. తన ఆలోచనలు మీరు ఎరిగిన దేవుడు అయ్యా. తన ఆలోచనలన్నీ ప్రభ నీవుండి ప్రభ, తన మనసులో ఏదనుకున్నా ప్రభ అది మంచైనా చెడైన ప్రభ నీవు తన తలంపుల్లో తన ఆలోచనలో నీవుండి నడిపించమని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మంచి అయ్యా తల్లిదండ్రులు మంచి కీర్తి తెచ్చే బిడ్డలుగా దీవించమని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ దయలో మానవ దయలో బిడ్డలు ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. తండ్రి నాయన మరి సంవత్సరం నాయన చదువుల్లో అయినా వారి నడవడికలో అయినా వారి ఫ్రెండ్షిప్లో అయినా ఎలాంటిలో అయినా ప్రభ అయ్యా విజయం పొందుకునే బిడ్డలుగా ఆశీర్వదించమని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. తల్లిదండ్రులు బట్టి విధేయులుగా ఉంచండి అయ్యా. తల్లిదండ్రుల భారము కూడా మీకు తెలుస్తున్నాయన చూస్తున్న దేవుడు అయ్యా. వారి తైన తల వంచి నీ సన్నిధిలో అడుగుచున్న ప్రదీస్తున్నందుకు స్తోత్రములయ్యా. బిడ్డల విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించమని ఈ సంఘాన్ని నైనా మా కుటుంబాలు మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. హల్లెలూయా. మీనా సిస్టర్ మరి అర్థం చేస్తారు ఆరోన్ గురించి. మహోన్నతుడ మహాగణుడ మహాప్రేడ మా పూర్తిమర పరిశుద్ధ తండ్రి అవును ప్రభాతని ఆయన పరిశుద్ధుడు ఆశ్చర్యం తండ్రి. నీ తండ్రి ఈ కృపా కనికరంతో పెట్టిన తండ్రి ఇంతకాలం కాచి నూతన దయాకిరీటం ఇచ్చి కాచి కాపాడుతున్న విధానం బట్టి మన బిడ్డన తండ్రి నీ మేలుతో కృపలతో నిండి ఆశీర్వదించడం ప్రార్థిస్తుంది. ఆయన ప్రభాతని ఎంతకాలం ప్రభాతని ఇన్ని సంవత్సరాలు తల్లి గర్భం నుండి తండ్రి మొదలుకొని ప్రభ ఇన్ని సంవత్సరాలు బిడ్డని ప్రభ ఎన్నో ఎన్నో ఆపదలు కాచి కాపాడవయ్యా తండ్రి. అందరూ బట్టి మీ పాదాలకి లెక్కనిస్తుంది. ఇంకా పూర్ణ ఆరోగ్య శక్తిని బలించి ముందు జీవితంలో ప్రభా తండ్రి తన ఏ మార్గం నడుస్తూ సరైన ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించిన ప్రభా నీ బిడ్డగా నీ అడుగు జాడలు నడుచుకుని అట్టుకుని ప్రార్థిస్తుంది తండ్రి. తన హృదయాన్ని నీ వాక్యాంశం నడుచుకున్నట్టుకుని ప్రార్థిస్తుంది. ఆశీర్వాదంతో దీవులతో తండ్రి ఎన్నో కృపలతో తండ్రి బిడ్డను నింపి ముందు నడిపించుకుని ప్రార్థిస్తుంది తండ్రి. యవన ప్రాయంకి వచ్చాడు ప్రభా తండ్రి. ఆ ప్రాయంలో ముందుకు తన వెళ్ళేటప్పుడు ప్రభా తండ్రి ఎటువంటి దుష్ట ఆలోచనలు తలంపులు రాకుండా సరైన ఆలోచన జ్ఞానం ఇచ్చి బిడ్డలకు నడిపించిన ప్రభాతం మీ ఆశీర్వాదాలతో దీవులతో నింపండి ప్రభాతాన్ని. ఆయన ఆ ప్రభాతాన్ని సొలొమోను ఇచ్చిన జ్ఞానం ఇవ్వండి ప్రభాతండి. యోగులో విశ్వాసం అంత విశ్వాసం బిడ్డడికి ఇచ్చితండి. నీ మీద ఆధారపడే ఉండే బిడ్డగా దయచేయ కృపా కనికరం ఉంచండి ప్రభాతం. ఆయన బిడ్డడి ప్రభాతాన్ని బిడ్డడి పట్ల మీ చేసిన గొప్ప కార్యాలు బట్టి పొందరాలి ప్రభాతం. ఎన్నో ఆపదలను రక్షించవద్దండి.
అందరిని బట్టి వందనాలు ప్రభాతాన్ని. తండ్రి నాయన ప్రభాతాన్ని తన చదువంతట్లో ప్రభాతాన్ని మీరే తోడుകൊണ്ട് సహాయం చేస్తారు. ఇద్దరు బిడ్డలు చదివినంతటి ప్రభాతాన్ని మంచి ర్యాంకులతో నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నీ సాక్షిగా బ్రతికి అట్టి తెచ్చి ప్రార్థిస్తున్నా తండ్రి. వారు ఆరోగ్య జ్ఞాపకం చేసుకుని చదువులో పట్ల అన్నింటిలో తండ్రి నీ కృపా కనికరం బిడ్డగా దయచని ప్రార్థిస్తుంది తండ్రి. ఆయన తండ్రి వారే పని పనులు చేస్తున్నారు ప్రభాతాన్ని. తండ్రి మీ ఆలోచన ఇవ్వండి ప్రభాతాన్ని. నీ కొరకు జీవన నీ దయాకిరీటితో కాచండి. నీ రెక్కల చాటు కనుప్రార్థిస్తుంది. ఇంతవరకు బిడ్డని ఏ విషయం విడిచిపెట్టలేదు ప్రభాతాన్ని. అన్ని విషయంలో తండ్రిగా తల్లిగా తోడుకుంటూ సహాయం చేసే ప్రభాతం. ఇంకా ముందు తన జీవితం ఎన్నో అద్భుతాలు తన జీవితంలో తను ఊంచిన మేలుతో నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆయన ప్రభు ఎన్నో అసలు దీవుల తండ్రి నీ కృపా దీవులతో బిడ్డను నింపమని ప్రార్థిస్తుంది. సమృద్ధిగా మనం ప్రార్థిస్తుంది. అవును ప్రభాతాన్ని ఏ విషయంలో బిడ్డని విడిచిపెట్టే బిడ్డ తండ్రి అయితే కాదు ప్రభాతం. మొర పెట్టిన వారి ప్రతి ఒక్క మొర ఆలకిస్తున్నప్పుడు బిడ్డ హృదయాలు వాక్యాన్ని నింపండి ప్రభాతం. నీ వాక్యాన్ని సాక్షిగా నీ బిడ్డగా నిల్చుంటూ అట్టి కృప దయచిన ప్రభాతాన్ని. ఆయన ప్రభాతాన్ని ఇప్పుడు స్కూల్కి కాలకి వెళ్ళే ప్రయాణ బిడ్డనైనా ప్రభాతాన్ని వారి ఆలోచన వారి తలంపులు ఆయన తండ్రి ఏ దుష్టుడు కూడా తండ్రి తన హృదయంలో చెడు ఆలోచన చెడు తలంపులు రాకుండా ప్రభు స్నేహితులు కానీ మరొక ఏ విధంగా కానీ రానవ్వకూడదని సరైన ఆలోచన మీరే జ్ఞానం ఇచ్చి నడిపించిన ప్రభుత్వం. బిడ్డకు తోడుകൊണ്ട് సహాయించిన ప్రభుత్వం నేను అన్ని విషయాల ప్రభాతం తల్లిదండ్రుల ప్రభా వారి ప్రార్థన తండ్రి బిడ్డ హృదయాలు భద్రపరుచుకొని ఆ ప్రార్థన ద్వారా ప్రభాతం ముందుకు ఎన్నో మేలుతో తండ్రి నడుచుకునేటి కృప దయచని ప్రార్థిస్తుంది తండ్రి. ఆయన బిడ్డను తోడుകൊണ്ട് సహాయం చేయ ప్రభాతాన్ని నీ కృపా కనుక ప్రార్థిస్తుంది తండ్రి. నూతన దయాకృతులు ఎన్నో తన జీవితంలో వచ్చుటకు సహాయం ప్రార్థిస్తుంది. అట్టి కృప దయచండి నాయన ప్రభాతండి. ఆ బిడ్డ చుట్టూ మీకు కంచుగా నాయన ప్రభా తన జీవితం ఎన్నో మధురమైన కేకులు ఖర్చు ముందు తండ్రి మేలుతో కృపలతో నిండుటకు సహాయం చేయమని ఆయన త్వరలో రాను తండ్రి. చేస్తున్న ప్రార్థన అంతా సన్నిధి చేర్చుకోమని బ్రతినడు మిక్కిలి వినంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీష్ చివరిగా ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత మనం హల్లెలూయా 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 స్తోత్రం 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 వేసి మమ్మల్ని ఇదంతా కాపాడడానికి వందరేసి ఈరోజు ఆహారం జరుపుకున్న బర్త్డే ఇంకా బాగా వెళ్ళచ్చు ఉండేసి కృప మమ్మల్ని ఉంచండి. మాకు బుద్ధిగా సోషల్గా ఉండేసి ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేసి అన్ని టీచర్లే మాకు ఉండేలా చేయండి. మీ కృప మమ్మల్ని ఉంచండి. ఇంకా చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే చేయండి. బుద్ధిగా సోషల్గా లేచండి. ఏది ఎక్కడ చేయలేదు లేచేయండి. జ్ఞానం లేచేయండి. ఏంటి చదువులో ఆసక్తి పుట్టించండి. మంచి మార్కులు తెచ్చేలా చూడండి. మంచి ర్యాంకులు తెచ్చేలా చూడండి. అన్ని టీచర్లే మా ఉండేలా చూడండి. ఇంకా చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేలా చూడండి. కేక్ అంతా తీయగానే అతని లైఫ్ కూడా తీగా ఉండేలా చూడండి. చిన్న పని తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి కేక్ కట్ చేసుకుందాం. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ముగింపు ఆశీర్వాదాలతో ముగించుకుందాం. సో కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే ఎవరు పడతారు? ప్రశంస అమోఘ. హ్యాపీ బర్త్డే to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday, Aaron. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Aaron. Happy birthday to you. Happy long life to you.
Happy long life to you. Happy long life to you, dear. Happy long life to you. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear. Happy birthday to you. Happy birthday to you, Aaron. Happy birthday. Happy birthday. Thank you. హ్యాపీ బర్త్డే అరుణ్. Thank you. హ్యావ్ ఎ ఫ్యాబులస్ బర్త్డే అన్నయ్య. Thank you. ప్రార్థన చేసుకుందాం. Thank you, అక్క. ముగింపు ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, డేవిడ్ రాజు గారి ఆరోగ్యమునకు, అహరోని యొక్క నూతన పుట్టినరోజుకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. Praise the Lord.